హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మనీ ఛానల్ అండి. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాను. చికెన్ చూడంగానే ఏం గుర్తొస్తుంది? కేఎఫ్సి చికెన్ చేయబోతున్నాం ఈరోజు. చాలా సింపుల్గా, ఈజీగా, మనం బయట ఎలా ఉంటుందో అలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో కూడా. అయితే స్టార్ట్ చేసేద్దామా? రెడీనా? ఓకే. దీనికోసం కావాల్సినవి 4 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. ఈ విధంగా దీన్ని ఇట్లా ఘాటు పెట్టుకోండి. పెట్టుకుని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఒక సైడ్. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డల పేస్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ కారం అండి, నల్ల మిరియాల పొడి 1 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, సాల్ట్ రుచికి సరిపడా తీసుకోండి, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కప్పు పెరుగు తీసుకోండి, ఒక 2 కప్స్ మైదా తీసుకోండి, తినే సోడా ఉప్పండి. ముందుగా మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుని అందులో ఈ మసాలాలన్నీ వేసేసుకోండి. దీంట్లోనే పెరుగు వేసేసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఒక నిమ్మకాయ తీసుకుని ఇందులోనే కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇది తీసుకున్న జాయింట్స్ ఉన్నాయి కదండి, ఇది ఒక్కొక్కటి ఇందులో డిప్ చేసి ఈ మసాలాలు బాగా పట్టేలాగా ఫుల్గా కంప్లీట్గా లోపల దాకా వెళ్ళేటట్టు బాగా దీనికి మసాలా పట్టేటట్టు బాగా ఫుల్గా డిప్ చేసి ఇలా ఒక సైడ్ పెట్టి మ్యారినేట్ చేసుకోండి. మొత్తం లోపలికి పోయేటట్టు మసాలా అంతా ఈ విధంగా ఒక ½ అవర్ పెట్టుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి కేఎఫ్సి చికెన్. మున్ని కేఎఫ్సి చికెన్ కొన్ని నిమిషాల్లో రెడీ అయిపోబోతుంది. ఈ విధంగా చేసుకోండి. ఎమ్మీగా టేస్టీగా తినేయచ్చు. చాలా ఓర్పుగా చేసుకోవాలి ఏదన్నా, అప్పుడే మనకి చాలా టేస్ట్గా వస్తాయి. ఏ వంట అయినా హ్యాపీగా టేస్ట్గా రావాలంటే హ్యాపీగా ఉండాలి ముందు మనం. సరే, మీకు ఫుడ్ కలర్ కావాలంటే, రెడ్ కలర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేయనండి, యాడ్ చేయటం లేదు. కొద్దిగా రెడ్ కలర్ వేసుకుంటే రెడ్గా వచ్చేస్తాయి. ఓకేనా? అవసరం లేదు, అసలు నన్ను అడిగితే వేసుకొని అవసరం లేదు ఫుడ్ కలర్. 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి మూత పెట్టేసి. ఇప్పుడు వేరే బౌల్లో మనం మైదా పిండి ఒక 2 కప్స్ కలుపుకుంటున్నాం. బేకింగ్ సోడా వేసేస్తున్నాం. ఇందులో సాల్ట్ కొంచెం రుచికి చూసి వేసుకోండి. బాగా ఈ విధంగా మిక్స్ చేసేసేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఈ చికెన్ లెగ్ పీసెస్ ఇందులో బాగా పట్టేటట్టు ఫుల్గా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ డిప్ చేసుకోండి. ఇదంతా దీనికి పట్టాలి. దీంట్లో ఒక ట్రిక్ చూపిస్తాను మీకు. ఇలా డిప్ చేసిన తర్వాత ఏం చేయాలంటే చిల్డ్ వాటర్ తీసుకుని ఒక గిన్నెలో ఇలా చిల్డ్ వాటర్ తీసుకుని ఇందులో వేసేసేయాలి. ఎక్కువసేపు వేయకూడదండి, జస్ట్ వేసి ఇట్లా తీసేసి మళ్ళీ ఇందులో డిప్ చేసుకోవాలి. ఇదేనండి ట్రిక్. ఈ విధంగా చేయండి, అప్పుడు మీకు చికెన్ కేఎఫ్సి చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే కరకరలాడే మున్ని కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోతుంది. చూసారా? ఇది చేసిన తర్వాత ఈ విధంగా షేక్ చేసి ఓ పక్కన ఇలా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా అన్ని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. పెద్ద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం.
మెల్లగా ఈ విధంగా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మెల్లగా ఫ్లిప్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే వండండి. ఇవి చాలా బాగా వస్తాయి క్రిస్పీగా. చూడండి బాగా ఫ్రై అయిపోయింది చూసారా. మనం టిష్యూ పేపర్ మీద ఇట్లా వేసేసుకున్నాం. క్రిస్పీగా రెడీ అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నా. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. దిస్ ఇస్ మున్నీస్ KFC చికెన్. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెండే చూపించాను, ఇంకా వేరే మోడల్ చూపిస్తాను. ఇప్పుడు చికెన్ ఫ్రై కూడా చూపిస్తాను నేను నెక్స్ట్. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @Munnis6. మీ సపోర్ట్ నాకు కావాలండి. మీరు సపోర్ట్ చేస్తే రకరకాల డిషెస్, రెసిపీస్ అన్నీ టేస్టీగా చూపిస్తాను మీకు. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @Munnis6. థ్యాంక్ యూ viewers for watching this video. మూడు పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఈ కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకోండి, మొత్తం సన్నగా కట్ చేసి పెట్టుకోండి. 1 స్పూన్ ఫ్రెష్ అల్లం తెల్లగడ్డల పేస్ట్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు బాగా ఈ విధంగా మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పెట్టేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 3 or 4 టేబుల్ స్పూన్స్ చాలు మనకి. దీనికి డీప్ ఫ్రై అవసరం లేదండి, లైట్గా షాలో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. మనం ఇందులో ఈ విధంగా వేసుకున్నాం. ఈ మసాలా మిగిలిందంతా దీని మీద వేసేస్తున్నాను. ఈ కరివేపాకంతా ఎంత బాగుందో. ఈ విధంగా చేసుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై అండి. ఇది చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండి. ఈ విధంగా లెగ్ పీస్ చేసుకోండి. నేను కలర్ యాడ్ చేయలేదు, కలర్ యాడ్ చేసుకుంటే ఇంకా రెడ్గా వస్తాయి. ఫ్లిప్ చేసుకోండి. ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఒక 15 minutes వరకు. చూసారా లెగ్ పీసెస్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ గ్రేవీ వేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్బా సూపర్ అండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో రాసి పంపించండి ఎలా వచ్చిందో. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. ఈ విధంగా ఫ్రై చేసుకోండి చికెన్ లెగ్స్. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. మున్నీస్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎంజాయ్ చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @Munnis6. థ్యాంక్ యూ వ్యూవర్స్. కొత్త వ్యూవర్స్ అయితే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ ముందుగా వస్తాయి. మీ సపోర్ట్ ఉంటే నేను అన్ని రకాల డిషెస్, వెరైటీస్తో, మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.